ఫస్ట్ టైం పండుగ చేసుకుంటున్నాం. ఇల్లు కట్టుకొని నెక్స్ట్ ఇయర్ ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరగిపోతారు అంతే. ఫుడ్ మంచిగా తినేయడం ఓన్లీ మనం జాగ్రత్తగా వెళ్తా పాటు తిరుగుతున్నందుకు మనకు కావాల్సినవి వచ్చినాయి. హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీడన్ లో స్వీట్ కపుల్. ముందుగా మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. నేను ఈ వీడియోలో నా వరలక్ష్మి పూజకి సంబంధించిన ప్రిపరేషన్స్, డెకార్, పూజ అండ్ వాయనాలు ఇచ్చిపుచ్చుకోవడం అవన్నీ కూడా చూపిస్తాను. 5 రకాల ప్రసాదాలు చేశాను అండ్ మా ఫ్రెండ్స్ ఇంటికి తాంబూలం తీసుకోవడానికి వెళ్ళాను. అక్కడ వాళ్ళు ఏం చేశారు ఏంటి అనేది కూడా ఈ వ్లాగ్ లో చూసేయండి. ఇది పూజ ముందు రోజు అంటే థర్స్డే. ఫస్ట్ అయితే పూజకి కావాల్సినవన్నీ తెచ్చుకోవడానికి స్టాక్హోమ్లో ఒక శ్రీలంకన్ స్టోర్ ఉంటుంది, వీడియో స్పీడ్ అని, దానికి వచ్చేసాము. ఇక్కడ అన్ని దొరుకుతాయి. సో మామిడాకులు, మెయిన్ గా తాంబూలానికి కావాల్సిన తమలపాకులు, అరిటాకులు, లక్ష్మీదేవికి పూలు పెట్టడానికి కొన్ని మల్లెపూలు, మాల కట్టినవి దొరకవు బట్ లూజ్వి తీసుకున్నాను. చాలా బాగుంది కదా, చాలా బాగున్నాయి, చాలా నీట్ గా ఉన్నాయి. ఫస్ట్ టైం స్వీడన్ లో మనం ఇలాంటివి కొనుక్కుంటున్నాం కదా, ఫస్ట్ టైం పండుగ చేసుకుంటున్నాం. అమ్మ వాళ్ళ సైడ్ కానీ అత్తయ్య వాళ్ళ సైడ్ కానీ లక్ష్మీదేవిని ప్రాపర్గా విగ్రహం పెట్టి శారీ డ్రేప్ చేయడం అవన్నీ లేవు. సో నేను కలసం పెట్టుకుంటున్నాను. సో కలసానికి పీచు ఉన్న కొబ్బరికాయని తీసుకుంటున్నాను. ఇకపోతే కాస్ట్ విషయానికి వస్తే మన ఇండియాలో ఫెస్టివల్ బిఫోర్ 1 డే కాస్ట్ ఎలా ఉంటాయో ఇక్కడ అంతే. పండగ 1 వీక్ ముందు చాలా ఎక్కువగానే ఉంటాయి. బట్ ఫైన్, పండగ చేసుకోవడం ఇంపార్టెంట్. అండ్ మాకు ఇక్కడ ఇవన్నీ దొరకడం చాలా గ్రేట్. షాపింగ్ అయ్యాక ఇల్లు డీప్ క్లీనింగ్ అండ్ మాపింగ్ చేసేసి ఫ్రెష్ అయ్యి రేపటికి కావాల్సిన పప్పు, రైస్ అవి నానబెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఇవి అట్లీస్ట్ 4 to 6 అవర్స్ నానాలి కాబట్టి. ఈలోగా బ్యాక్ డ్రాప్ డెకార్ అయితే స్టార్ట్ చేసేసాం. మాకు ఇక్కడ బంతిపూలు అవి దొరకడం చాలా కష్టం. సో ఇలా ఆర్టిఫిషియల్ బంతిపూలు లాగా కనిపించే వాటితో మేనేజ్ చేసేసాం అనమాట. ఫెస్టివల్ అంటేనే తోరణాలు, పూలు, ఇల్లంతా డెకార్ చేసుకోవడం కదా. నెక్స్ట్ రేపు పూజ లేట్ అవ్వకుండా ముందు రోజే పులిహోరకి ఇలా చింతపండు పేస్ట్ రెడీ చేసేసుకున్నా. నాకు అక్షయ్ బాగానే హెల్ప్ చేస్తాడు ప్రతి విషయంలో. అండ్ ఫెస్టివల్స్ ఉంటే నా ఒక్కదానితో టైం సరిపోక డిసప్పాయింట్ అయిపోతానేమో అని చెప్పి ఇంకా ముందుగానే అన్నిటికీ హెల్ప్ చేస్తాడు. అబ్రాడ్ లో ఉన్నప్పుడు అమ్మ వాళ్ళు కానీ అత్తయ్య వాళ్ళు మన దగ్గర ఉండరు కాబట్టి అన్ని మనమే చేసుకోవాలి కదా. అందుకే మ్యాక్స్ చేసుకోగలిగినంత ప్రిపరేషన్స్ ముందే చేసేసుకుంటాను. ఇది నా నెక్స్ట్ డే అంటే వరలక్ష్మి పూజ రోజు మార్నింగ్ లేచి ఇంకా హెడ్ బాత్ అవన్నీ చేసి వచ్చి ప్రసాదాలు చేయడం స్టార్ట్ చేశాను. పర్వన్నంతో స్టార్ట్ చేసా. 3 drops ఆఫ్ వెనిలా ఎసెన్స్ వేస్తున్నా. సో దట్ మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట పాయసంకి. మా మమ్మీ ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి యూజ్ చేస్తారు. మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓ ఆల్మోస్ట్ పాయసం రెడీ అయిపోయింది. బెల్లం పాకన్ని వడకట్టి దీంట్లో పోసేస్తే పాయసం రెడీ. శనగలు కుక్ అవుతున్నాయి. పులిహోరకి రైస్ రెడీ. రైస్ కూడా ఉడికించేసుకున్నాను. తర్వాత పులిహోర కలిపేసి రెడీ చేసేసా. నేను సెకండ్ వీక్ వరలక్ష్మి పూజ ఏ రోజైతే వచ్చిందో అప్పుడే చేసుకుంటున్నాను. ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి ప్రాసెస్ తెలీదు. ఇంకా అమ్మని వీడియో కాల్లో అడిగి అన్ని చూపించి ఇంకా తన గైడెన్స్ తో అన్ని అరేంజ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ కొంచెం కష్టమైనా పర్లేదని మొత్తం అయితే నేను 5 వెరైటీస్ ఆఫ్ ప్రసాదం చేద్దాం అనుకున్నాను. అండ్ 12 లోపు 3 ప్రసాదాలు పెట్టేసి కల్సం పెట్టి అంతా ఫ్లవర్స్ తో డెకరేట్ అన్ని చేసేసుకొని దీపారాధన అయితే చేసేసాను. ఆ తర్వాత మా ఫ్రెండ్ 12 లోపు తాంబూలం తీసుకోవడానికి రమ్మంటే ఎగ్జాక్ట్ గా 11:50కి వెళ్ళి కాలుకి పసుపు అన్ని రాయించుకొని వెంటనే తాంబూలం తీసుకొని వచ్చేసా. మిగతా ప్రసాదాలు, గారెలు, పూర్ణాలు ఆర్ బూరెలు అవి స్టార్ట్ చేశాను.
మీ సైడ్ వీటిని ఏమంటారో కామెంట్ చేయండి. మేమైతే పూర్ణాలు అని అంటాము. నేను ఈ రోజే మొదటిసారి గారెల్ని పూర్ణాలు వేయడం. ముందు అసలు ఎప్పుడూ వేయలేదు, బట్ ఫస్ట్ అటెంప్ట్ లోనే బాగానే వచ్చాయి. మిగతా ప్రసాదాలు గారె పూర్ణాలు కూడా అమ్మవారికి పెట్టేసి రెడీ అయిపోయాను. బికాజ్ ఫ్రెండ్స్ ని రమ్మన్నాను ఈవినింగ్ 4 తర్వాత తాంబూలం తీసుకోవడానికి. మళ్ళీ ఒకసారి దీపారాధన చేసుకొని ఇంకా వాయనాలు అంటే తాంబూలాలు ప్రిపేర్ చేశాను. తాంబూలంకి రెడీ చేశాను. క్యాండిల్ స్టాండ్, ఇంకా తమలపాకు అండ్ ఫ్రూట్స్, బ్లౌజ్ పీస్, పసుపు కుంకుమ. సో ఇవి వాళ్ళందరికీ గిఫ్టా? ఎస్, తాంబూలం. పెళ్లి తర్వాత ఫస్ట్ శ్రావణ మాసం వ్రతం కాదు కానీ పూజ చేసుకున్నాను. సో క్లోజ్ ఫ్రెండ్స్కి ఇక్కడి వరకు పిలుచుకొని ఇవైతే ప్లాన్ చేసుకున్నాను. ఐఎమ్ హ్యాపీ. ప్రసాదాలన్నీ కూడా బాగా చేసుకున్నాను. ఏమేం చేశానో తెలుసా? పులిహోర, పాయసం, శనగలు, గారెలు, బూరెలు ఆర్ పూర్ణాలు. కొబ్బరికాయ కొట్టడానికి మన దగ్గర ఏం ఎక్విప్మెంట్ లేదు. సో నా వల్ల కాలేదని చెప్పి అక్షయ్ నేను కొడతాను కష్టపడకని చెప్పి నన్ను పక్కకి తోసేసి వీడియోలోకి వచ్చేసాడు. తర్వాత కొంతసేపటికి తాంబూలం తీసుకోవడానికి ఫ్రెండ్స్ అయితే రావడం, నేను వాయినాలు ఇవ్వడం స్టార్ట్ అయింది. కొత్త ఇంట్లో చేసుకోవాలి. నా ఆశలన్నీ మీకు ఉంటాయి. ఇల్లు కట్టుకొని నెక్స్ట్ ఇయర్ తర్వాత పిల్లలు ప్లాన్ చేసుకోండి. పూజ చేసుకోండి. ఈ మాత్రం ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. ఇస్తున్నామా వాయినం, పుచ్చుకుంటున్నామా వాయినం. థ్యాంక్ యూ. ఇస్తున్నామా వాయినం, పుచ్చుకుంటున్నామా వాయినం. థ్యాంక్ యూ. ఇస్తున్నామా వాయినం, పుచ్చుకుంటున్నానమ్మా వాయినం. థ్యాంక్ యూ. ఇస్తున్నామా వాయినం, పుచ్చుకుంటున్నామా వాయినం. పేరంటానికి వెళ్ళిపోతున్నాను నేను. నేనేమో ఎక్కడ ఫుడ్ దొరికితే అక్కడికి వెళ్ళి ఫుడ్ మంచిగా తినేయడం. లాస్ట్ ఇయర్ ఇలాగా లైవ్కి వెళ్తే ఆల్మోస్ట్ 11కి వచ్చాను. సో ఆల్మోస్ట్ ఒక 6 houses దాకా వెళ్ళాను అనమాట. ఫుడ్ బాగుంది అని చెప్పాను, అందుకని ఈ ఇయర్ మిస్ చేసుకోకూడదు అని చెప్పి వెంటనే నాతో పాటు తోకలా వచ్చేస్తున్నాడు. మేము స్వీడన్లో ఉండి కూడా ఇలాగ మన అన్ని ఫెస్టివల్స్ చేసుకుంటాము. ఇప్పుడు మనం అందరింటికి వెళ్ళి తాంబూలం తీసుకుందాము. నేను వెళ్ళిన వాళ్ళందరి ఇంట్లో ఎలా అమ్మవారిని డెకరేట్ చేసుకున్నారో కూడా కొన్ని క్లిప్స్ తీసాను, చూసేయండి. ఇస్తున్నానమ్మా వాయనం, పుచ్చుకుంటున్నామా వాయినం. ఫోన్లే మనం జాగ్రత్తగా వెళ్తో పాటు తిరుగుతున్నందుకు మనకు కావాల్సినవి వచ్చినాయి. ఇదిగో ఈ బౌల్ మర్చిపోయావు. ఎస్, దిస్ అండ్ దిస్. ఎంతసేపు తిప్పమంటే అంతసేపు తిప్పుతాను మిమ్మల్ని. ఇలాంటి ప్రతి ఇంట్లో దొరుకుతాయంటే. బెంగళూరు సైడ్ వాళ్ళు ఆర్ కన్నడ వాళ్ళు బాగా ఎక్కువగా చేస్తారంట. ఇది చాలా పెద్ద పండగలాగా. నా ఫ్రెండ్ అయితే ఇలా అమ్మవారిని పెట్టి చాలా బాగా రెడీ చేసింది. నేను ఇలా చూడడం ఫస్ట్ టైం అన్నమాట.
నైట్ వచ్చాక ఇంకా కలసాన్ని కదిలించేసాను ముందుకి జరిపేసి. నెక్స్ట్ డే పూజ చేసి ఇంకా 12 లోపు తీసేసాను. ఫ్రెండ్ ఒక అమ్మాయి 3rd వీక్ చేసుకుంది, సో తాంబూలానికి వెళ్ళాను. ఆ రోజు తీసిన క్లిప్ ఇది. లక్ష్మీ వ్రతం బ్లాగ్. యాక్చువల్లీ ఇది నేను నా పెళ్లి తర్వాత ఫస్ట్ వరలక్ష్మి పూజ అనమాట చేసుకోవడము. సో ప్రసాదాలు అన్ని కూడా ఫస్ట్ అటెంప్ట్ లో బాగానే చేశాను. అయితే చాలా బాగా జరిగింది అనిపించింది. బికాజ్ ఫ్రెండ్స్ అందరూ పిలిచిన వాళ్ళందరూ వచ్చారు, నేను వెళ్ళాను వాళ్ళందరి ఇంటికి. ఆ డెకార్ అవన్నీ మీకు నచ్చినాయి అనుకుంటున్నారు. నచ్చితే కనుక ఒక లైక్ కొట్టి కామెంట్ కూడా చేయండి. సో until then, you know what to do. Please like, share and subscribe. Bye bye.